హాయ్ అందరికీ, అంత మంచిదేనా? ఇక్కడ మేము అల్కోబార్ కార్నిష్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే కొన్ని కార్లు, మంచి లగ్జరీ కార్లు, అది కూడా ఓల్డ్ కార్లు అనమాట. ఆ కార్లను అయితే చూడడానికి పెట్టారు, జస్ట్ చూడడానికే, కొనుక్కోవడానికి ఏం కాదు. చూస్తుంటే అయితే మస్తు ఉన్నాయన్నమాట. మంచి ఓల్డ్ కార్లు, మంచి లగ్జరీ కార్లు, డిఫరెంట్ మోడల్లో ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఇక్కడ పార్క్ చేశారు, చాలా పార్క్ చేశారు. అటువైపు ఇటువైపు పార్క్ అయితే చేశారనమాట. ఏమైనా పాత కార్లు మస్తుంటాయి కదా, చూడండి. హైట్ ఏమో తక్కువ, పొడవేమో ఎక్కువగా ఉన్నాయి. సో వెడల్పు కూడా బాగానే ఉన్నాయి. కార్లన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రాండ్ కలిగి ఉన్నాయి. మోడల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. యూనిక్ కలర్స్ అయితే పెట్టున్నారు ఇక్కడ. 100K USD, US dollars? No, Saudi riyals. But these are like, is like very old. very old, right? Is it put it here for sale or what? No, just for show. Okay. Looks fantastic, man. వావ్, ఈ కైట్స్ భలే ఉన్నాయి కలర్ఫుల్గా. ఫస్ట్ టైం ఇలా కార్నిష్లో కైట్స్ ఎగరేయడం చూడడము. ఇంక ఇవి చూసి నుంచి అయితే మా పిల్లలేమో అవే కావాలని చెప్పేసి అయితే అడుగుతున్నారు. ఇక్కడ కైట్స్ అయితే అమ్ముతున్నట్టున్నారు, చాలా బాగున్నాయి. కాస్త మధ్యాహ్నం టైంలో పిల్లల్ని తీసుకొని ఇలా వచ్చాము. కొద్దిసేపు అలా ఆడుకొని ఏదైనా తినేసి ఇట్లా వెళ్దామని చెప్పేసి పిల్లల్ని తీసుకొని అయితే వచ్చాము. చాలా బాగుంది వెదర్ అయితే. ఇంకా మేము వచ్చింది అయితే వీకెండ్ టైంలో చూడండి ఎంతమంది ఉన్నారో. అందరు కూడా మ్యాక్సిమం ఇక్కడికి వచ్చేసి పిల్లల్ని ఆడిపేయడానికి ప్లే గ్రౌండ్ అలా ఉంటుంది. మీ ఇక్కడనే లంచ్ అలా తీసుకొచ్చుకొని అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుండి అయితే హ్యాపీగా వాళ్ళ యొక్క ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ ఈ వెదర్ని కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. చలి అయితే బాగా ఉంది, కాకపోతే ఎంత చలి పెట్టినా కానీ ఒక పక్క ఎండ కూడా ఉందన్నమాట. ఆ ఎండకి ఇలాగ బయటనే కూర్చుంటే మాత్రం మంచిగా అనిపిస్తుంది. బర్డ్స్ అయితే ఎంత బాగున్నాయో, అటువైపు ఇటువైపు అయితే వెళ్తూ వస్తూ ఉన్నాయి. ఆ బర్డ్స్ తిరగడం కూడా చాలా బాగుంది. ఇంక ఇక్కడ పిల్లలకైతే బాలు బ్యాట్ తీసుకొచ్చేసి ఇంకా పిల్లల్ని అయితే ఇక్కడైతే ఆడిపిస్తున్నాడు వాళ్ళ డాడీ. అది చూడండి ఎంతమంది వచ్చారో, చాలా మంది వచ్చారు. అందరు కూడా ఫుడ్ అలా తీసుకొచ్చుకొని చక్కగా ఫ్యామిలీసే వచ్చేసి అక్కడే కింద మ్యాట్ అలా వేసేసుకొని, ఇంకా లేదు అంటే చైర్స్, టేబుల్స్ అవన్నీ కూడా తీసుకొచ్చుకొని అయితే ఫుడ్ తీసుకొచ్చుకొని హ్యాపీగా అలా ఎండకు కూర్చుండి అయితే ఎంజాయ్ చేస్తున్నారు తింటూ. ఇక్కడైతే పిల్లలకైతే చక్కగా ప్లే గ్రౌండ్స్ ఉంటాయి, మెయిన్ అదే అనమాట. పిల్లల్ని ఆడించడానికి అయితే ఇక్కడికి తీసుకొస్తారు. అలాగే ఇంకా పిల్లలు ఆడుతూ ఉంటారు. ఇక్కడైతే పెద్దవాళ్ళందరూ కూడా కూర్చుండి హ్యాపీగా మీల్ అది ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అందుకని చెప్పేసి వీకెండ్ టైంలో అయితే కార్నిష్ అయితే ఫుల్ బిజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఆ ప్లేస్లో అయితే బర్డ్స్ అయితే అటువైపు ఇటువైపు వెళ్తుంటే మంచిగా ఉంది. చాలా అంటే చాలా బాగుందనమాట. ఇంకా ఈవెన్ సన్సెట్ కూడా అవుతుంది. మేము మధ్యాహ్నం వచ్చి ఇంకా ఫుడ్ అది తినేసి కాసేపు అలా కూర్చున్నాము. పిల్లలు ఆడుతున్నారు. ఇక్కడైతే ఈ బాతులు అయితే ఎంత బాగున్నాయో. ఒక చిన్న లేక్ ఉంది, ఆ లేక్లో అయితే అన్ని బాతులే ఉన్నాయి. ఇంకా బర్డ్స్ కూడా ఎగురుతూ వస్తూ ఉన్నాయన్నమాట. వాటికైతే ఫుడ్ అది వేస్తూ ఉన్నారు వచ్చిపోయే వాళ్ళందరూ కూడా. వావ్, బాతులు చూడండి ఎంత బాగున్నాయో, బ్యూటిఫుల్ కదా, ఎంత ముద్దుగా వెళ్తున్నాయో. ఈ లేక్లో అయితే చిన్నగా బోటింగ్ కూడా పెట్టిండ్రు. అటు చివరికి అయితే బోటింగ్ కూడా ఉందన్నమాట. కొంతమంది ఎక్కే వాళ్ళు మనీ అది పే చేసి ఆ బోటింగ్ కూడా చేస్తున్నారు. చూడండి అటు చివరికి అయితే పెట్టారు. చిన్న బోట్లు కూడా ఉన్నాయి. చాలా బాగుంది లొకేషన్ అయితే చూస్తుంటే. సో ఇలా మంచిగా అనిపిస్తుంది. వీకెండ్ టైంలో ఇలా ఎండ టైంలో వస్తే మాత్రం పిల్లలు పెద్దలు అందరు హ్యాపీగా కొద్దిసేపు ఎంజాయ్ చేయొచ్చు, చక్కగా టైం స్పెండ్ చేసినట్టుగా ఉంటుంది. చలి అయితే ఉందన్నమాట. చలి అయితే మార్నింగ్ టైంలో కానీ ఇలా ఈవినింగ్ టైంలో కానీ డే మొత్తం కూడా చలి అయితే చంపుతుంది. ఈ చలికి అయితే బయటికి రావాలంటేనే భయం వేస్తుంది. మార్నింగ్ టైంలో అలాగే ఉంటుంది, ఇంకా డే మొత్తం కూడా అలాగే ఉంటుంది. మాట్లాడుతుండ్రా? ఏం చేస్తుర్రు? చూడు ఏమంటారు?
ఇక్కడైతే వీళ్ళైతే ఫిషింగ్ కూడా చేస్తున్నారనమాట. అటువైపు అంతా కూడా ఇంకా బెహ్రెయిన్ బార్డర్ కనబడుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి కార్నిష్లో చూస్తూ ఉంటే అదంతా కూడా బెహ్రెయిన్ బార్డర్ ఉంటుంది. వాటర్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాయో, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇలా వచ్చి కాసేపు టైం స్పెండ్ చేస్తే మాత్రం మంచిగా అనిపిస్తుంది. మైండ్కి కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. అక్కడ ఫిషింగ్ అయితే చేస్తున్నారు. నేను చూడండి పూర్తిగా కప్పేసుకున్న చలికి అయితే ఇంకా ఇట్లా వాటర్ దగ్గర ఉండేసరికి ఫుల్ చలి పెడుతుంది బాగా. ఇంక ఇదైతే నెక్స్ట్ డే కార్నిష్లోనే, అల్కోబార్ కార్నిష్లోనే మ్యారథాన్ ఏర్పాటు చేశారు. సో అది చూద్దామని చెప్పేసి అయితే వచ్చాము. ఇక్కడ 21K అలాగే 5K రన్ అయితే పెట్టారు. దీంట్లో మా హస్బెండ్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఐ లవ్ కోబార్ అని చెప్పేసి ఎంత బాగుందో చూడండి. లొకేషన్ అయితే చాలా బాగుంది కదా. సో ఈ రన్నింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఇంకా ముందుగానే మనం రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. ఇక్కడైతే అందరు కూడా వచ్చి గ్యాదర్ అయ్యారు. ఇంకా ఒక 1-2 మినిట్స్లో అయితే రన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. like this. نعم المنطقة الشرقية هذا اليوم المميز وفرق العمل الانفرادي الذي يبدأ هذا المساء. شاهد هذه الخشوع، شاهد بالتأكيد هذه الأجواء، شاهد الرجال السيدات الأطفال السادة، نعم الكل يشارك، كل أطياف المجتمع بالتأكيد ضمن رؤية المملكة لعشرين أولاده وهذه الفترة الجميلة. Where is this guy? Hold it, hold it. Take my video. Go, go. Hey, buddy. Let's go! Almost at the finish line. Come on, ఇక్కడైతే మా హస్బెండ్ అయితే 5K రన్ అయితే కంప్లీట్ చేశాడు సక్సెస్ఫుల్గా. అలాగే ఇంకా 21K రన్ కూడా జరుగుతుంది. అదైతే ఇంకా కంటిన్యూగా జరుగుతూనే ఉంది. ఇంకాస్త టైం పడుతుంది అది కంప్లీట్ అవ్వడానికి. ఒక్కొక్కరు చాలా యాక్టివ్గా వాళ్ళ యొక్క రన్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. 21 కిలోమీటర్లు పరిగెత్తడం అంటే చిన్న విషయం కాదు. నార్మల్గా అయితే అస్సలు పరిగెత్తలేము. కానీ ఇట్లా 5K రన్ 21K రన్ అంటే కాస్త యాక్టివ్గా అందరినీ చూస్తే ఎనర్జెటిక్గా మనం కూడా పరిగెత్తగలం అనిపిస్తుంది. కానీ నిజంగా 21 కిలోమీటర్లు రన్ చేసిన వాళ్ళైతే గ్రేట్. అసలుకి ఫస్ట్ టైం మా హస్బెండ్ అయితే ఇలా 5K రన్లో పార్టిసిపేట్ చేయడం. తనకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలా స్పోర్ట్స్లో కానీ రన్నింగ్లో కానీ వాటిల్లో ఇట్లా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి. సో అలా 5K రన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాడు. ఇదంతా కూడా జరిగేదంతా కూడా 21K రన్ వాళ్ళది. సో ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారనమాట.
ఇక్కడైతే సాంగ్స్ అలాగే మ్యూజిక్ అదంతా కూడా ఏర్పాటు చేశారు. ఇంకా చివరికి వచ్చేటప్పటికి ఎండింగ్ పాయింట్కి వచ్చేసరికి అందరినీ కూడా క్లాప్స్ తోటి చక్కగా ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తున్నారు అందరు కూడా. చూసారు కదండి, అందరు కూడా ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారో. సక్సెస్ఫుల్గా అందరు కూడా కంప్లీట్ చేశారు వాళ్ళ యొక్క రన్స్ అయితే. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలా 5K రన్ 21K రన్ చూడడం. అదేవిధంగా మా హస్బెండ్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం కూడా నాకైతే చాలా హ్యాపీగా ఉంది అనమాట. ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.